మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం 6వ రోజు. లోభత్వంతో ఉన్న వృద్ధ వితంతువుకు వైకుంఠ ప్రాప్తి. స్నానం. కార్తీక మాసంలో అనుదినము సూర్యోదయానికి ముందు స్నానం చేయడం అనేది ఒక ప్రత్యేక విధి. ఆరోగ్యం సహకరించక సూర్యోదయానికి ముందు స్నానం చేయలేని వారు ఆలస్యంగా అయినా స్నానం చేసి కార్తీక మాసం ఆచరించిన వారికి కూడా స్నాన దాన ఫలితాలు వస్తాయని మార్కండేయ పురాణం స్కాంద పురాణం సూచిస్తుంది. నెల్లాళ్ళు చేస్తే మంచిది. కుదరని వారు కనీసం సోమవారాలు, పూర్ణిమ, ఏకాదశి, అమావాస్య రోజుల్లోనైనా చేయాలి. దానం. 6వ రోజు వరిపిండిని ముద్దగా చేసి ఆ పిండిని తమలపాకు, మారేడాకు, చిక్కుడాకు లేక ఉసిరికాకు మీద పెట్టాలి. ఆ పిండి మీద బంగారం లేక వెండి లేక మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో సన్నని వెండి లేక బంగారపు వత్తి వేయాలి. దానితో పాటు పత్తితో 3 ఒత్తులు చేసి ఆ కుందిలో నెయ్యి పోసి ఒత్తులు అందులో వేసి శివ సన్నిధానంలో వెలిగించి ఒక యోగ్యుడైన బ్రాహ్మణునికి దక్షిణతో పాటు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల శారీరక మానసిక రోగాలు పాపాలు తొలగడమే కాక ఐశ్వర్యం కూడా లభిస్తుంది. పూజ. 6వ రోజు స్నానానంతరం శివాలయానికి వెళ్ళి శివలింగానికి ముందుగా కాస్త విభూతి పూసి తర్వాత అభిషేకం చేయడం చాలా మంచిది. మనం అభిషేకం చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు గుడికి వెళ్తే అక్కడ ఉన్న అర్చకుడికి విభూతి ఇచ్చి శివలింగానికి వేయమని చెప్పాలి. 6వ రోజు శివలింగానికి మొదట విభూతి వేయకుండా ఏ రకమైన ద్రవ్యంతో అభిషేకం చేసినా సంపూర్ణ ఫలితం ఉండదు. మంత్రశాస్త్ర నియమం ప్రకారం ఇంట్లో శివలింగం ఉన్నవారు 6వ రోజు శివుడిపై విభూతి వేసిన తర్వాతనే ఆచమనం చేసి తర్వాత అభిషేకాలు చేయాలి. విష్ణు ఆలయంలో అయితే ముందు చందనం సమర్పించిన తర్వాతనే మిగతా అభిషేకాలు, అర్చనలు చేయాలి. 6వ రోజు శివుణ్ణి విభూతి, గంధం, పసుపు, పన్నీరు, కుంకుమ వీటి జలాలతో అభిషేకం చేసి మారేడు, వెలగ, దానిమ్మ ఈ 3 ఏదో ఒక ఫలం నైవేద్యంగా పెట్టాలి. వెలగపండు నైవేద్యం పెట్టిన వారికి కంఠ సంబంధిత రోగాలు పోతాయి. క్యాన్సర్తో బాధపడేవారు కార్తీక మాసం నెల్లాళ్ళు ఈశ్వరుడికి వెలగపండు నైవేద్యం పెడితే ఆ రోగం నుండి విముక్తి పొందుతారు. మారేడు నైవేద్యంగా సమర్పించే వారికి ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు తగ్గుతాయి. దానిమ్మ ఫలం నైవేద్యంగా సమర్పించడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి. ఈ 6వ రోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామిని జంట నాగుల రూపంలో అభిషేకించి ఆ తీర్థం స్వీకరించాలి. పగలు ఉపవాసం ఉన్నవారు సూర్యాస్తమయం తర్వాత ఆలయ దర్శనం చేసుకుని నక్షత్రాలు చూసిన తర్వాత భోజనం చేయాలి. ఇలా చేసే భోజనానికి నక్తం అని పేరు. కథ. చాలా కాలం క్రితం ఒక పండితుడుండేవాడు. ఆయన తీర్థయాత్రలు చేయాలి అనుకొని భూమండలం అంతా తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో కార్తీక మాసం రావడానికి కొద్ది రోజుల ముందు ద్రావిడ దేశం అనగా తమిళనాడులో ఒక ప్రాంతం చేరాడు. ఆ ఊరిలో కొన్ని రోజులు ఉపన్యాసాలు చెప్పి ఊరి వారందరినీ మెప్పించి, అయ్యలారా 3-4 రోజుల్లో కార్తీక మాసం వస్తుంది. ఆ రోజుల్లో శ్రీరంగం వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగనాథుణ్ణి సేవిస్తాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా వచ్చేవారు ఉంటే రండి. అందరూ కలిసి నడిచి అక్కడికి వెళ్ళి కార్తీక మాస ఆచరణ చేద్దాం. అక్కడ ఉన్న ధర్మసత్రాల్లో మకాం పెడదాం. వారు పెట్టిన ఉచిత ప్రసాదాలు తిని రాత్రిపూట హరికథలు చెప్పుకుంటూ హరికీర్తనలను గానం చేద్దాం. తెల్లవారుజామున లేచి కావేరీ స్నానం చేసి శ్రీరంగ దర్శనం చేసుకొని తరిద్దాం అనగా ఆ ఊరి వారందరూ ఆయనతో వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని లోభత్వంతో ఉన్న ఒక్క ఆవిడ మాత్రం పిసినగొట్టుతనంతో ఏనాడూ దాన ధర్మాలు చేయలేదు. సరికదా పురాణ శ్రవణం కూడా చేయలేదు.
50 ఏళ్ల వయసు దాటినా ఒక్కసారి కూడా కార్తీక వ్రతాచరణ చేయలేదు, తీర్థయాత్రలు చేయలేదు. ఆవిడ గురించి ఆ ఊరి వారందరూ పౌరాణికుడికి చెప్పి ఆవిడ మనస్సు ఎలాగోలా మార్చి శ్రీరంగానికి మనతో తీసుకెళదాం అని చెప్పగా ఆవిడ మీద జాలితో ఆ పౌరాణికుడు ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆవిడ, ఏ దొంగ సన్యాసి పౌరాణిక మా ఇంటికి రాకు, నువ్వు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు భిక్ష వేయను అనగా ఆయన నవ్వి, అమ్మ, నేను భిక్షకు భోజనానికి రాలేదు, నీకు 2 మంచి మాటలు చెబుదామని వచ్చాను, వింటావా అనగా ఆయన ముఖంలో ప్రశాంతత చూడగానే ఆవిడ కోపం తగ్గి, సరే రావయ్యా, కూర్చోమని చెప్పింది. అప్పుడు పౌరాణికుడు, తల్లి, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కాని మానవ జన్మ రాదు. జంతునాం నరజన్మ దుర్లభం. జీవులలో మానవ జన్మ రావడం చాలా కష్టం. రాక వచ్చిన ఈ మానవ జన్మని పవిత్ర కార్యాలతో, సత్యం పలకడంతో, వ్రతాలు అనుష్ఠానాలు చేసి బాగు చేసుకుంటే మళ్ళీ ఉత్తమ జన్మ వస్తుంది. ఆ జన్మలోనైనా నీవు కుటుంబంతో సుఖంగా ఉంటావు, భగవత్ సేవ చేస్తావు. ఏ పాపం వల్లనో ఈ జన్మలో చిన్నప్పుడే వైధవ్యం వచ్చింది. దేవుడి దయ వల్ల నీకు ఇల్లు ఉంది, సంపదలు, ఆరోగ్యం ఉంది. కానీ నీ జీవితంలో ఒక్కనాడైనా పురాణం విన్నావా? ఒక్క సంవత్సరమైనా కార్తీక మాసంలో స్నానాలు, వ్రతాలు, దానాలు, అనుష్ఠానాలు చేశావా? ఆలయాలకు వెళ్ళి అక్కడ తుడిచి దీపారాధన చేసి మహానుభావులను సేవించి పురాణ కథలు వింటే నీ జన్మ ఎంత పవిత్రమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఊరిలో అందరితో తగాదాలు పడుతూ అశాంతితో బ్రతుకుతున్నావు. నీకెవ్వరి మీద నమ్మకం లేదు. మరణించాక డబ్బు ఎవరు పట్టుకెళ్తారు అని బెంగ. బ్రతికున్నప్పుడైనా ఆ డబ్బు నువ్వు తింటున్నావా? నీవు తినవు, ఎవ్వరికీ దానమివ్వవు. వ్యర్థంగా ఆ డబ్బంతా పాడైపోతుంది. ఒక్కసారి ఆలోచించుకో. నాతో పాటు శ్రీరంగం రా. నా తల్లిని పూజించినట్టు నిన్ను పూజించి శ్రీరంగంలో నీతో కార్తీక స్నానం చేయిస్తాను అనగానే ఆవిడ మనస్సు మార్చుకొని, అలాగే మీతో పాటు వస్తాను అని ఆవిడ కూడా అందరితో కలిసి కొంత డబ్బు తీసుకొని ఆయనతో పాటు శ్రీరంగం వెళ్ళింది. పరమ పవిత్రమైన దీపావళి నాడు శ్రీరంగంలో చేరి కార్తీక మాసమంతా ఆ 1 రోజులు అక్కడ ఉన్న ఒక గుడి సత్రంలో మకాం పెట్టారు. ఆ పౌరాణికుడు వారందరితో ప్రతిరోజు కావేరీ నదిలో సంకల్పంతో స్నానం చేయించేవాడు. తర్వాత వారందరినీ తీసుకొని శ్రీరంగనాథుని దర్శనానికి తీసుకువెళ్ళి ప్రసాదాలు ఇప్పించి అక్కడ అందరినీ కూర్చోబెట్టి మానవ జన్మ యొక్క ఉత్కృష్టమైన హరినామస్మరణ వల్ల కలిగే లాభం అన్నీ చెప్పి వారందరి చేత గోవిందా 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 అనిపించాడు. అక్కడే ఉన్న శివాలయానికి కూడా తీసుకువెళ్ళేవాడు. ఇలా చేస్తుండగా 6వ రోజు వచ్చింది. అప్పుడు ఆ పౌరాణికుడు వారందరికీ, ఈరోజు ఒక ఉసిరాకు తీసుకొని దాని మీద ఒక మెత్తని పిండి ముద్ద పెట్టి దాని మీద బంగారం, వెండి లేదా మట్టి ప్రమిదను పెట్టి అందులో నూనె లేక నెయ్యి వేసి వత్తి వేసి వెలిగించి పురోహితులకు దక్షిణతో దీపదానం చేయండి అని చెప్పగా అందరూ అలాగే చేశారు. తత్ఫలితంగా అందరూ సంతోషం పొందారు. కార్తీక మాసం పూర్తి చేసుకుని అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరారు. ఆ తర్వాత ఆవిడ 80 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆమె కోసం వైకుంఠం నుండి దూతలు వచ్చి ఆమెకు నమస్కరించి, అమ్మా, ఈ పవిత్రమైన విమానం ఎక్కి వైకుంఠానికి రా అనగానే ఆవిడ ఆశ్చర్యపోయి, నేను ఎన్నో ఏళ్లు మహాపాపాలు చేశాను, అయినా నా కోసం వైకుంఠం నుంచి విమానం ఎలా తీసుకువచ్చారు అనగా, అమ్మా, 50 ఏళ్ల వరకు నువ్వు మహాపాపాలు చేసినా నీ 51వ ఏట ఒక మహానుభావుడితో కలిసి శ్రీరంగం వెళ్ళావు. అక్కడ కార్తీక మాసంలో కావేరీ నది స్నానం చేశావు. 6వ రోజు దీపదానం చేశావు. ఆ పుణ్యం వల్ల నీకు వైకుంఠం ప్రాప్తించింది అని చెప్పి ఆవిడని వైకుంఠం తీసుకువెళ్లారు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.